బ్రేకింగ్ అందుతోంది. లాకౌట్ వార్తలు శ్రీచక్ర సిమెంట్ కంపెనీ కార్మికులను ఆందోళనకు గురిచేస్తూ ఉన్నాయి. 2 నెలల వేతనం పెండింగ్ లో ఉంది. బోనస్ ఇవ్వకపోవడంపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న శ్రీచక్ర సిమెంట్ కంపెనీలో 370 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీరికి 2 నెలల జీతం ఇంకా పెండింగ్ లో ఉంది. బోనస్ కూడా ఇవ్వలేదంటున్నారు. మరోవైపు క్రమంగా కార్మికుల సంఖ్యను తగ్గించడం కార్మికులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. నష్టాల పేరుతో కార్మికులను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆరోపిస్తోంది. లాకౌట్ ప్రకటించేందుకు కూడా కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ ఉన్నారు వారంతా. లాకౌట్ వార్తలు రావడంతో కార్మికులు యాజమాన్యంతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో మైన్స్ జీఎం రవికుమార్, ప్లాంట్ ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్, ఇతర అధికారులు కూడా సమావేశమయ్యారు. ఈ చర్చల్లో భాగంగా ఫ్యాక్టరీని కొనసాగించాలని, 2 నెలల వేతన బకాయిలు క్లియర్ చేయాలని, పూర్తి బోనస్ చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం వెంటనే స్పందించి మే నెల వేతనాన్ని ఇస్తామని, మరో నెల జీతం ఇచ్చేందుకు కూడా సమయం పడుతుందని చెప్పినట్లు కార్మికులు అంటూ ఉన్నారు. అయితే బోనస్ చెల్లింపుల విషయంపై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఇక యాజమాన్యం వ్యవహార శైలిపై కార్మిక సంఘాలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సరిపడా నిధులు లేవని చెబుతూ కార్మికులను రోడ్డున పడేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ ఉన్నారు. 4 దశాబ్దాలకు పైగా సేవలు అందించిన సిమెంట్ కంపెనీ మూతపడకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మన కారంపొడి శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ మరి లాకౌట్ ప్రకటిస్తున్నామని చెప్పేసి ఒక పక్క చెప్తూనే మళ్ళీ యాజమాన్యం కార్మికులతోటి మరి లేనిపోని సాకులు చెప్పుకుంటూ మేము మీకేమో అన్యాయం చేయం, మీకు 2 నెలల జీతం ఇస్తాము, మీకు మళ్ళీ మేము ఎవరినో ఒకటి కాంట్రాక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసుకుంటాము అని చెప్పేసి కుంటి సాకులు చెప్పి వాడిని మభ్యపెట్టడం జరుగుతుంది. అనేక పరిశ్రమలలో కూడా కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఉన్న పలంగా యాజమాన్యాలు మాకు నష్టాలు వచ్చినాయనేటువంటి నెపంతో మరి లాకౌట్ చేయాలని చూస్తున్నారు. ఇట్లా లాకౌట్ చేయడం వల్ల కార్మిక కుటుంబాలు ఈదిన పడేటువంటి ప్రమాదం ఉంది. చట్ట ప్రకారంగా ఈరోజు 100 మంది కార్మికులు ఉంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల వల్ల మరి ఇప్పుడు లేబర్ కోడ్ల వల్ల కూడా తర్వాత 300 మంది దాకా తీసుకుపోతున్నారు పర్మిషన్. కాబట్టి దీంట్లో 400 మంది చిల్లర కార్మికులు పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ సేలింగ్ లేదని చెప్పేదంతా కూడా మరి పచ్చి అబద్ధము. ఇవాళ పేపర్లో చూస్తున్న పరిస్థితుల్లో శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ కనుక లాకౌట్ చేసే పరిస్థితి వస్తే వందలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పడి వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలిగే పరిస్థితులు పడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ఇండస్ట్రీని కాపాడుతాము. ఈ కార్మికులకి ఏఐటీసీగా అండగా ఉంటాము. వాళ్ళ పక్షాల నుండి కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా రానున్న రోజులు మేనేజ్మెంట్ చెప్పే పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు పోరాటాలు నిర్ణయం చేస్తామని చెప్పేసి కార్మికులకి ఏఐటీసీ